ఒకటి పాప సంబంధమైన దుఃఖము. ఏంటంట? పాప సంబంధమైన దుఃఖము. 2 పాప ప్రక్షాళన దుఃఖము. పాప ప్రక్షాళన దుఃఖము. 3 దీవెనకరమైన దుఃఖము. ఏంటి? మనిషి భూమి మీద 3 రకాలుగా ఏడుస్తాడు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా ఏడుస్తాడు. సింపుల్గా నేను మీకు చెప్పేసి తర్వాత వాక్య భాగం ప్రవేశిస్తాను. సింపుల్గా 3 రకాల దుఃఖాలు బైబిల్లో మనం చూస్తే ప్రజెంట్ పెట్టారా. నెంబర్ 1 పాప సంబంధమైన దుఃఖం ఎవరిది చెప్పగలరా? ఆడి దుఃఖమే పాపం. ఏడవటమే ఏడిపే పాపం. అయితే అట్రాక్షన్ పడతారు. అవునా కాదా? ఎవరిది పాపం? యోధా గారిది. తర్వాత రెఫరెన్స్లో మనం చూసుకున్నాం. ఇస్కరియోతు యోధా గారి పాప సంబంధమైన దుఃఖం. అతను యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన తర్వాత యేసు ప్రభువారి చూసి తను తీసుకున్న 30 వెండి రోకలు కలిగి చూసి ఏడ్చి అవి తీసుకున్న వాని యొద్ద విసిరి కొట్టి ఏడుస్తాడు. కానీ ఏడ్చినంత మాత్రాన అతనికి రక్షణ దొరికిద్దా? చెప్పండి. దొరికిందమ్మా? దొరకదు. ఇది ఏ దుఃఖం? పాప సంబంధమైన దుఃఖం. పాపం వలన వచ్చిన దుఃఖం. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? ఏశావు. ఎవరు? ఏశావు. యాకోబు అన్న ఏశావు. ఈయన ఆశీర్వాదం పోయిన తర్వాత భయంకరంగా ఏడుస్తున్నాడు. దొరికింది ఆశీర్వాదం? దొరకల. ఇది పాప సంబంధమైన దుఃఖం. చాలామంది ఈ దుఃఖములో కనుమరుగై నరకానికి వెళ్ళిపోతున్నారు. పాతాళానికి వెళ్ళిపోయి తదుపరి వారికి నరకమే. ఒకవేళ మనం దేవుని వైపు మనసు తిప్పుకోకుండా దేవుని విషయాలలో క్రమంగా లేకపోయినా దేవుని దృష్టికి యథార్థంగా లేకుండా మనం ఎంత ఏడ్చినను ఆ ఏడుపు దేని సంబంధమైందయ్యా? పాప సంబంధమైన దుఃఖమే. ఒక తల్లిగారు తన కుమారుణ్ణి ఎంతో ముద్దుగా పెంచుకుంటుంది. ముద్దుగా పెంచుకోవడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు. కానీ ఆ కుమారుణ్ణి ఆమె ఎట్టవాడిందయ్యా అంటే తన తోటివారు అమ్మ ప్రార్థనకి వెళ్తున్నాం, నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అంటే ప్రార్థన లేదు, కూర్చో. ఎక్కడికి ప్రార్థనకు నువ్వు వెళ్ళేది? అందరం వద్దు, వాళ్ళతో వద్దు అని ప్రార్థనకు ఆపేది. ఎందుకంటే అదొక భయమో మరి అటు సంగతో ప్రార్థనకు పోనిచ్చేది కాదు, దేవుని దగ్గర పోనిచ్చేది కాదు. అలాగే బయట పంపించేది కాదులేండి. ఒకనొక దినాన పిల్లవాడు దొంగతనం చేశాడు. పెన్ను లేకపోతే బళ్ళు దొంగతనం చేశాడు. ఒక జామెంట్రీ బాక్స్ దొంగతనం చేసి ఇంటికి తెచ్చాడు. వాళ్ళమ్మ చూసింది, ఏంట్రా ఈ జామెంట్రీ బాక్స్ అంది. వాడు తల దించుకున్నాడు. ఆమెకు అర్థమైపోయింది. సర్లేబో అని వదిలేసింది. రెండో రోజు పక్క పిల్లవాడి దగ్గర డబ్బులు నొక్కేశాడు. ఇక అమ్మ డబ్బులు ఎక్కడైనా అడగాల, తీసుకుంది, ఖర్చు పెట్టుకుంది. ఇంకా ఆ విధంగా వాడిని పిల్లడు పెద్దగా దొంగ అయిపోయాడు. తర్వాత వాడు కొరి జైల్లో పడ్డ తర్వాత, ఉరిశిక్ష పడ్డ తర్వాత ఆ తల్లి వచ్చి ఆ కొడుకు దగ్గరకు వచ్చి భయంకరంగా ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే అంతగా ఏడుస్తుంది మగ్గన కొడుకు. అయ్యో నీకు ఉరిశిక్ష పడబోతుంది అయ్యా, అయ్యా దేవుడు ఎక్కడున్నాడు అయ్యా, అయ్యా అన్యాయం జరుగుతుంది, భయంకరంగా ఏడుస్తుందండి. అయితే నువ్వెందుకు చేసావు ఇంత పాడు పని, నీకెందుకు అబ్బిదిరా ఈ పని, ఈ బుద్ధి అని ఏడుస్తుంది. అమ్మ దగ్గరగా అన్నాడు ఆ పిల్లాడు, యవనస్తుడు. పెద్దయ్యాడు కదా, దగ్గరకు రా అన్నాడు. ఆమె దగ్గరకు వచ్చింది. చాలాసార్లు వచ్చి చేయి బయట తీసి సాయంత్రం ఒక్క దెబ్బ కొట్టాడు అన్న తల్లి చెంప మీద. ఆశ్చర్యపోయింది.
ఇదే దెబ్బ చిన్నప్పుడు నేను జామెంట్రీ బాక్స్ తెచ్చినప్పుడు కొట్టాల్సిందమ్మా, తర్వాత డబ్బులు తెచ్చినప్పుడు కొట్టాల్సిందమ్మా, తర్వాత అడపాదడపా నీకు సహాయం చేస్తున్నప్పుడు కొట్టాల్సిందమ్మా, ఇంత చిన్న ప్రాయంలో ఇంత సొమ్ము నీకు ఎక్కడ వరకు కొట్టాల్సిందమ్మా. ఇప్పుడు తీరా నేను చావబోతున్న సమయంలో ఇంత ఏడుస్తున్నావే, ఎవడికి కావాలని ఏడుపోతాడు. ఆమె ఏడుపు ఎవరికి కావాలా? ఆ కొడుకు కావాలా, దేవునికి కావాలా? చెప్పండి. ఆ ఏడుపు వల్ల ఆమె సాధించేది ఏంటి? దీన్ని అంటారు పాప సంబంధమైన దుఃఖము. చేయాల్సిందంతా చేస్తారు, గడపాల్సిందంతా బయట గడిపేస్తారు, ఏం చేయాలో అది చేస్తారు. అదేమంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ కాలయాపన చేస్తారు. కానీ దేవుని దగ్గరకు రమ్మంటే ఎక్కడ లేని అలసత్వము, నీరసము వీళ్ళకు వస్తాయి. తదుపరి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డలు భయంకరంగా చూపిస్తారు. సమస్యలు, శ్రమలు రావంటల్లా అందరికీ వస్తాయి. కానీ దేవునిని కాదనుకొని దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులు కాస్త జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దుఃఖము పాప దుఃఖము కాకముందే పాప ప్రక్షాళన దుఃఖంగా నువ్వు మార్చుకుంటే మంచిది. ఏ దుఃఖంగా మారాలమ్మా? పాప దుఃఖం ఏ విధంగా మార్చబడాలి? పాప ప్రక్షాళన దుఃఖంగా మార్చబడాలి. దేవుని చేతుల నుండి నువ్వు వెళ్ళి సాతాను చేతిలో పడకముందే నువ్వేం చేయాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. పాప ప్రక్షాళన. రెండవది పాప ప్రక్షాళన దుఃఖం అంటే ఏంటయ్యా అంటే, నేను చెప్తున్నాను, సుంకరి ప్రార్థన. ఏంటమ్మా అది? సుంకరి కూడా భయంకరంగా తిరిగాడు, పాపాలు చేశాడు, ఘోర కార్యాలు చేశాడు. కానీ తన సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, అయ్యా నేను తల ఎత్తుకోవడానికి కూడా అర్హత లేదయ్యా, ధైర్యం సరిపోవట్లేదు ప్రభు, అన్ని పాపాలు చేస్తానని క్షమించు నాయనా అని ఏడ్చాడండి. ఏడ్చినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ప్రభువారు అన్నాడు, అతనికంటే, ఎవరికంటే? ఆ పరిసయ్యుని కంటే ఇతడు సమాధానం గలవాడై తన ఇంటికి వెళ్ళాను అంటాడు ప్రభువు. పాప ప్రక్షాళనలో ఏముందయ్యా అంటే, ప్రియమైన బిడ్డలారా, విమోచన ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, ఆశీర్వాదము ఉన్నది. నీవు నీ పాపాలు ఒప్పుకొని ఈ క్షణమందే నీ తప్పును సరిదిద్దుకొని దేవునికి దగ్గరగా ఉన్నావా, దేవునికి లోబడి ఉన్నావా, నిన్ను నువ్వు కాపాడుకుంటావు, నీ వలన నీ బిడ్డలను కాపాడుకుంటావు, నీ వలన నీ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరమైన పదంలో నడిపించుకోగల కృప కలిగిన తల్లివిగా తండ్రివిగా నువ్వు. ఎప్పుడయ్యంటే నీ పాపాలు నీవు 59వ యెషయా గ్రంథం 59వ నేను ఒక్క రెఫరెన్స్ చూస్తాను, తర్వాత మీకు అన్నీ చెప్పుకున్న వాక్యాలని రెఫరెన్స్ తర్వాత మనం చెప్పుకున్నాం. మీకు ఎవరిస్తున్నాను ముందు? పాప దుఃఖం అంటే ఏంటి, పాప ప్రక్షాళన దుఃఖం అంటే ఏంటి? పాప దుఃఖం అంటే పాపంలో ఉండి జీవితం మొత్తం పోయిన తర్వాత ఎంత ఇచ్చిన ప్రయోజనం లేదు. పాప ప్రక్షాళన అంటే సమయం ఉండగానే మన ఇంటిని ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. పాప ప్రక్షాళన దుఃఖం సుంకర్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం చూడండి 59 చదవమ్మా, 59వ అధ్యాయం. యెహోవా హస్తము కొరచుగా లేదు, వెనునేరుకొని ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. అదండి దేవుడు ఏమంటాడమ్మా ఇక్కడ? రక్షింప నేరకొండునట్లు నా హస్తములు కొరచ, విననేరకుండునట్లు నా చెవులు మందము. నేను మీ పట్ల కార్యాలు చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? అడ్డుగా ఏముందంట? మీ దోషములు, మీ పాపంలే అడ్డుపండగా. ఈ రోజుల్లో నీవు సమాధానం లేకపోవడానికి, స్వస్థత లేకపోవడానికి, అంతెందుకండి నీకు ధైర్యమే లేకపోవడానికి, నీ జీవితంలో నీకేం లేదు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపాలే. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు దిద్దుబాటు పండగ అని పెట్టాడు. ఈ నెలలో ఆ పండుగ, ఈ నెల మొత్తం ఆ పండుగ. ఏంటి దిద్దుబాటు అంటే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏంటి? అందుకనే దైవజనులు పాట పాడతారు, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా, కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితే నాయనా. చూడండి చాలు, తర్వాత పాట పాడుకోండి. చూడండి చాలా అర్థాలు ఉంటాయి. దూరమునకు పోయి నేను నీ దరి చేరలేని, దూరం వెళ్ళిపోయాను.
అయ్యా మళ్ళీ దగ్గరకు వచ్చి నన్ను దిద్దుము నాయన, నా పాపాలు క్షమించు తండ్రి. ఎస్, ఆయన రక్షించ సమర్థుడే, దీవించ సమర్థుడే, నేను ఆశీర్వదించ సమర్థుడే, నీకు కావాల్సిన మేలు ఇవ్వాల శక్తి గల తండ్రి. కానీ నీకు ఆయనకి ఏమున్నాయంట అడ్డుగా? వాక్యం చదువమ్మా. నీకు ఆయనకి ఏమున్నాయి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అది మనం గమనించాలి. పాప ప్రక్షాళన చేసుకుంటే ఆయన హస్తం మన మీదకి వస్తుంది, మన ప్రార్థన ఆయన చెవిన పడి. కాబట్టి నా పాపములు క్షమించును ఆయన, ఆకాశం వైపు కన్నులు ఎత్తులకు నాకు ధైర్యం సరిపోవట్లేదు అని సుంకరి చేసిన ప్రార్థన ఎవరి చెవిని పడింది? పడింది. అతని కంటే తను సమాధానం గలవాడి తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాప ప్రక్షాళన అంటే మన పాపములను ఒప్పుకుంటే మనం దీవించబడతాం. పాప దుఃఖము, పాపములు ఒప్పుకోకుండా చనిపోవటం, అది ఎన్నడికి దుఃఖం. అగ్ని ఆరదు, పురుగు చావదు. పాప ప్రక్షాళన దుఃఖము అంటే నీ పాపాల దుఃఖముతో కన్నీటితో ఒప్పుకుంటే నీ పాపాలను ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. వెలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి వారిని క్షమిస్తాడు, సుంకాన్ని క్షమించినట్టు. ఇప్పుడు దీవెనకరమగు దుఃఖము చదువుకున్నాం ప్రియమైన బిడ్డ. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాక ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందంతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో వెత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవించు. చాలండి, చూడండి. అలాగనే ఇంకో వాక్యము 61:3 వచనం కూడా చదువుకుందాం. 61:3 వచనం కూడా చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అది చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆ వాక్యం చూస్తున్నాం కదా మనం. ఆయన సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ఇస్తూ ఉన్నాడు. బూడిదకు ప్రతిగా, దుఃఖమునకు ప్రతిగా. అంటే ఈ దుఃఖం ఏంటి? ఈ దుఃఖం ఏంటి చెప్పండి? దీవెనకరముగు దుఃఖం. వీళ్ళు శ్రమలను బట్టో లేదా పాపాన్ని బట్టో దేని బట్టో వాళ్ళు దుఃఖపట్టల్లా. వీరి యొక్క దుఃఖము, వీరి యొక్క ఆవేదన, వీరి యొక్క ఆశ ఏంటయ్యా అంటే బిడ్డలారా, దేవుని యొక్క ప్రసన్నత వారి మీదకి రావాలని, దేవుని యొక్క కృప వారి మీదకి రావాలని, దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి రావాలని. వీరు బిడ్డలారా దీవించబడిన వారే, బిడ్డల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ దీవించబడిన వారే, కానీ శ్రేష్టమైన దీవెన పొందుతూ ఉన్నారు. సియోనులో దేవుని యొక్క సన్నిధిలో లేదా పరలోక రాజ్యంలో ఆయనే వారి యొక్క ఆ కన్నీటిని తుడిచివాడై ఉన్నాడు. వారికి ఆనంద బాష్పం అంటే కన్నీరే, కానీ అది ఆనంద బాష్పం. అందరిలాగా ఏళ్ళకాలం నీళ్ళు వస్తాయి, కానీ అవి కన్నీరా కాదండి, ఆనందంతో కూడినటువంటి ప్రజలు పెట్టారా ఒక విధమైనటువంటి దుఃఖం. కాబట్టి ప్రజలు పెట్టారా వీరు ఆశీర్వాదము కొరకు ఎదురు చూచువారై ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11:2. దానిని బట్టి 16. అయితే వారి శ్రేష్టమైన దేశమును అది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వీరు శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూసేవారై ఉన్నారు, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసేవారై ఉన్నారు, ఏ సంబంధమైన వాటి విషయం మనసు లేనివారై ఉన్నారు. కాబట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాలని ఆశించేవారై ఉన్నారు. కాబట్టి ఇది దీవెనకరమగు దుఃఖము.
ఏ సంబంధమైన దీవెనలు ప్రియమైన బిడ్డారా? ఒకవేళ ఉండవచ్చు, లేకపోవచ్చు, పెరగవచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దీవెనకరమగు దుఃఖం ఎప్పుడయ్యా అంటే పరలోక రాజ్యంలో మనం ఎప్పుడైతే అడుగు పెడతామో, పరలోక సంబంధమైన వాటి విషయంలో మనం ఎప్పుడైతే గురి కలిగి ఉంటామో, ఎప్పుడైతే వాటిని మనం పొందుకుంటామో, అది దీవెనకరమగు దుఃఖం. దేవుడు అంటున్నాడు, వారికి నేను ఇస్తాను, వారి దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాలు నేను ఇస్తాను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా దేవుడు మనలను దీవించడానికి వచ్చాడు. నువ్వు ఎంత దుఃఖిస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో దేవుని యొక్క ప్రసన్నత కొరకు, అంతగా ఆయన తన కృప నీ మీద విస్తరింపచేసి నిన్ను ఉల్లసింపచేస్తాడు. అంతే. సాధు సుందర్ సింగ్ గారని ఒక ఆయన ఆశ అదే. దేవుడు ఉన్నారు అంటారు ప్రభు. మరి ఎవరు ఆ దేవుడు ఏంటి అని గ్రంథాలన్నీ తిరగేసిన ఆయనకి ఎక్కడ మనశ్శాంతి రాలేదట. బైబిల్ కూడా చదివాడు, బైబిల్ చదవడం, బైబిల్ దూరంగా ఉన్నాడు. అసలు ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలి, లేదంటే ఈ ఉదయకాలం వచ్చే రైలు కింద నేను పడి చనిపోతాను అన్న రీతిగా తీర్మానం తీసుకొని ఆ రాత్రి ప్రేదన పెట్టారా, అదే ఆలోచన, అదే బాధ. ఆయన ఆత్మ పరితాపంతో నిండిపోయింది. దేవుడు ఎవరో అసలు అని. తర్వాత ఆయన గదంట ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వెళ్ళబోతున్నప్పుడు ఆయన గదంతా గొప్ప వెలుగుతో నింపబడింది. శిలువనాథుడైన ప్రభువారు ఆకారము ఆయన కనబడ్డప్పుడు, అయ్యా ఎవరండి, నేనే యేసును అని ప్రజలను పిల్ల సాధు సుందర్ సింగ్ గారికి ప్రభువారు పరిచయం చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఈయనే దేవుడు. అప్పటి నుంచి యేసు ప్రభువును ఆయన వెంబడించడం జరిగింది. సమస్తాన్ని వదిలేసి ఆయన అదే దాహం, అంటే ఆత్మీయ దాహం, దీవెనకరమగు దుఃఖం. ఆయన అంతకుముందు ఆయన దుఃఖంతో ఉన్నాడు, ఆత్మ పరితాపంతో నిండిపోయింది. అది దేనికయ్యా అంటే దీవెన కొరకు. దేని కొరకు? దీవెన కొరకు. కాబట్టి అందుకనే నీతి నిమిత్తం ఆకలి గలవారు చూడండి, మత్తయి సువార్త 5వ నీతి నిమిత్తమై ఆకలి తప్పులు గలవారు ధన్యులు. చదవండమ్మా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మన ఆశ ఏంటి, మన హృదయ వాంఛ ఏంటి, మన ఆలోచన ఏంటి, ఏ సంబంధమైన వాటి మీదనా మన ఆలోచన? దైవ సంబంధమైన వాటి మీద. నీ దుఃఖం దీవెనకరంగా మార్చబడాలి అంటే దైవ సంబంధమైన వాటి మీద నువ్వు గురి పెట్టాలి. చదవమ్మా. ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. వీటి కొరకు చాలండి. ఎలాగున ప్రియమైన బిడ్డలారా, ఇక్కడున్న ధన్యతలన్నీ దేవుడు ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు దేని గురించి ఆలోచించాలి, దేవుని గురించి నువ్వు బ్రతకాలి, దేని గురించి నువ్వు ప్రయాసపడాలి అనేది ఈ ధన్యతలో ప్రభువారు ప్రజలకు తెలియజేసేవాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, దుఃఖపడవారు ధన్యులు అంటే వాళ్ళు ఓదార్చబడుదురు. మన యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, సీయోనులో వారికి ఉల్లాస వస్త్రములు ఆయన వారి దుఃఖమును ప్రతిగా ఆయన ఏం చేస్తాడు? ఊదనందం చేస్తాడు. కాబట్టి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలకు దాచి ఉంచాడు. అవి పొందుకోవాలి అంటే ఒకటే, నీ దుఃఖము దేని కొరకై నువ్వు చింతిస్తున్నావు, దేని కొరకై నువ్వు బాధపడుతున్నావు ఆలోచించండి.